హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ యోనో యాప్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎలా చేయాలి అని నేర్చుకోబోతున్నాము. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. మన దగ్గర బల్క్గా ఒక అమౌంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఖర్చు పెడతాం లేదా సేవ్ చేస్తాం. సేవ్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఆ రూపాయి ఇంకొక రూపాయి అవ్వదు, దాన్ని ఇన్వెస్ట్ చేయాలి. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఫిక్స్డ్ డిపాజిట్ అనేది బ్యాంకుకి వెళ్ళి తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. అలాంటిది ఏమీ లేదు ఫ్రెండ్స్, అది అపోహ మాత్రమే. మన దగ్గర ఉన్న మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా మనం ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఫోన్లోనే చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళకుండా. సో ఈరోజు వీడియో దాని గురించే. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి. ఛానల్ కొత్తగా చూస్తుంటే ఎప్పటిలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. మీ ఎస్బీఐ యోనో యాప్లోకి వెళ్తే ఈ విధంగా వస్తుంది. ఎస్బీఐ యోనో లైట్లో చేసుకోవచ్చు, ఎస్బీఐ యోనో యాప్లో కూడా చేసుకోవచ్చు. మీకు ఎస్బీఐ యోనో లైట్లో చెప్తున్నాను అనమాట. సో మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మూడో ఆప్షన్ ఈ డిపాజిట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పి, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ అనేది చూపిస్తుంది అండ్ కింద అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి ఇక్కడ అడుగుతుంది. సో ఇక్కడ మీరు 10,000 లేకపోతే 1 lakh లేకపోతే 10 lakhs లేకపోతే 1 crore అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లైడ్ టు అడ్జస్ట్ ద అబోవ్ INR 10 lakhs ప్లీజ్ ఎంటర్ అమౌంట్. ఇంట్రెస్ట్ రేట్లు చూద్దాం అనుకుంటే కనుక దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇంట్రెస్ట్ రేట్లు అన్నీ చూడొచ్చు. టైం వేస్ట్ కాబట్టి నేను అవి చూపించాలనుకోవట్లేదు, మీకు కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెన్యూర్ ఆఫ్ డిపాజిట్, ESTDR, టెన్యూర్ ఆఫ్ డిపాజిట్, ప్లీజ్ చూస్ మ్యాచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ యువర్ టర్మ్ డిపాజిట్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. ఫస్ట్ది ESTDR అనమాట. ESTDR ఏంటంటే ఇంట్రెస్ట్ పేడ్ ఎట్ మ్యాచ్యూరిటీ. మీకు ఈ యొక్క మనీ యొక్క టైము ఎక్స్పైర్ డేట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. నెల ఇంట్రెస్ట్ అయితే పడదు. మీకు నెల ఇంట్రెస్ట్ కావాలనుకుంటే కనుక కింద ఏదైతే ఆప్షన్ ఉందో ETDR అని చెప్పి దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంట్రెస్ట్ పేడ్ ఎట్ మ్యాచ్యూరిటీ సెలెక్టెడ్ ఇంటర్వెల్స్ అని చెప్పేసి ఉంది. ఇందులో అయితే మీరు మంత్లీ మీకు ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మంత్లీ వస్తుంది, 6 months ఒకసారి వస్తుంది, లేకపోతే 1 year ఒకసారి వస్తుంది, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ టెన్యూర్ ఆఫ్ డిపాజిట్ డేసా, ఇయర్సా, మంత్సా, మ్యాచ్యూరిటీ డేట్ అని చెప్పి అడుగుతున్నారు. మీరు డేట్ ఎన్ని డేస్కి పెడదాం అనుకుంటున్నారు, ఎన్ని ఇయర్స్కి పెడదాం అనుకుంటున్నారు, మ్యాచ్యూరిటీ డేట్ ఎప్పటికి పెడదాం అనుకుంటున్నారు, డైరెక్ట్ డేట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ కిందకి వెళ్ళినట్లయితే మూడో ఆప్షన్ వచ్చి ఇక్కడ ప్లీజ్ చూజ్ మ్యాచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ యూర్ టర్మ్ డిపాజిట్. మీ యొక్క డిపాజిట్ మ్యాచ్యూరిటీ అంటే మీ యొక్క డిపాజిట్ యొక్క కాల పరిమితి అయిపోయిన తర్వాత మీకు ఏ విధంగా డబ్బులు పడాలి అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి అంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఆటో రెన్యూ ప్రిన్సిపల్ అండ్ రీపే ఇంట్రెస్ట్. మీ యొక్క కాల వ్యవధి అయిపోయిన తర్వాత మీ యొక్క అసలు ప్లస్ వడ్డీ రెండు ఆటోమేటిక్గా రెన్యూ అయిపోయి మళ్ళీ అదే అకౌంట్లోకి ఉండిపోతాయి అన్నమాట. తర్వాత ఏమో సెకండ్ ఆప్షన్ వచ్చి రీపే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. రీపే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అంటే మీ యొక్క కాల పరిమితి అయిపోయిన తర్వాత వడ్డీ ప్లస్ అసలు రెండు కలిపి మీ అకౌంట్లో పడిపోతాయి అనమాట. ఇది రీపే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మూడో ఆప్షన్ వచ్చి ఆటో రెన్యూ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. మీ యొక్క ఆటో రెన్యూ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అంటే అసలు ప్లస్ వడ్డీ రెండు ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొక ఇయర్కి మీరు ఎంతకాలం పెట్టుకుంటే అంతకాలం మళ్ళీ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయి ఇంకొక ఇయర్కి డిపాజిట్ అనేది అయిపోతుంది. సరే, ఫస్ట్ నేను రాంగ్ చెప్పాను. ఫస్ట్ది ఏంటంటే అసలు అందులో ఉండిపోయి ఇంట్రెస్ట్ మాత్రమే మీ అకౌంట్లో పడుద్ది అనమాట. ఓకేనా? సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు డేట్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఏం చేయాలని చెప్పేసి ఇక్కడ మంత్స్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ నేను ఇన్స్ట్రక్షన్స్ అనేది సరిగ్గా పెట్టలేదు, అందుకే అస్తమానం అలా ఉంటుంది. నేను ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని వస్తుంది. ఆ అకౌంట్లో అంత అమౌంట్ లేదు, సో అందుకే రావట్లేదు అనమాట. ఇలా చేసిన తర్వాత యువర్ ఫిక్స్డ్ డిపాజిట్ సక్సెస్ఫుల్లీ ఓపెనింగ్ అని చెప్పేసి మీకు మెసేజ్ వస్తుంది. ఓపెన్ అయిన ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఎక్కడ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మై అకౌంట్స్ ఉంది కదా, దాంట్లో మనం చూసుకోవాలన్నమాట. మై అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్స్ సమ్మరీ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిపాజిట్ అకౌంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు చేసిన డిపాజిట్ FD చేసినవి అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. రికరింగ్ చేస్తే రికరింగ్, FD చేస్తే FD అన్నీ ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో మీరు ఈ యారో మార్క్ పైన క్లిక్ చేసి దాని ఎంత టెన్యూరు,
ఎంత అమౌంట్ మీరు డిపాజిట్ చేశారు, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఎన్ని సంవత్సరాలు చేశారా, నెలకు చేశారా, తర్వాత మ్యాచ్యూరిటీ అమౌంట్, మీకు ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వస్తుంది, ఇవన్నీ మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు మీ యొక్క SBI యోనో యాప్ ఉపయోగించుకొని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.